చింతమనేని ప్రభాకర్ కాస్త పొలిటికల్ అవగాహన ఉన్నవారికి కూడా పరిచయం అక్కర్లేని లీడర్. ఆ ఫైర్ బ్రాండ్ నేతకు మాట ఇస్తే తప్పరన్న పేరుంది. దూకుడు స్వభావమే ఆయనకు రాష్ట్రవ్యాప్తంగా మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. అదే ఆయనకు ఎంతో మంది అభిమానుల్ని సంపాదించి కూడా పెట్టింది. అలాగే శత్రువుల్ని తయారు చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో తిరుగులేని నేతగా ఉన్న చింతమనేని గత ఎన్నికల్లో అనూహ్యంగా పరాజయం పాలయ్యారు. దాంతో ఈసారి ఆయనకు టీడీపీ టికెట్ పై చివరి వరకు సస్పెన్స్ కొనసాగింది. చిట్ట చివరకు టికెట్ దక్కింది. దాంతో పాటు గెలిచాక మంచి గిఫ్ట్ ఇస్తానని చంద్రబాబు ఆయనకు హామీ ఇచ్చారట. అదే ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ విప్ చింతమనేని ప్రభాకర్ దూకుడు రాజకీయాలకు పెట్టింది పేరు. చింతమనేని పేరు చెప్తే దెందులూరు, దెందులూరు పేరు చెప్తే చింతమనేని టక్కున గుర్తొస్తాయి. మాటిస్తే వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నట్లు రాజకీయం చేసే ఆ ఫైర్ బ్రాండ్ని, ఆ దూకుడు స్వభావమే ఎంతో మందికి దగ్గర చేసింది. అలాగే చాలా మంది శత్రువులను తయారు చేసింది. గత ఎన్నికల్లో ఆ మాస్ ఇమేజీ ఆయనకు మైనస్ అయిందంటారు. దెందులూరు నియోజకవర్గంలోని స్వగ్రామం దుగ్గిరాల ఎంపీటీసీగా కెరియర్ ప్రారంభించి పెదవేగి ఎంపీపీగా పనిచేసిన చింతమనేని 2009లో మొదటిసారి దెందులూరు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2014లో రెండోసారి గెలిచిన ఆయనకు చంద్రబాబు ప్రభుత్వ విప్ పదవి ఇచ్చారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గాన్ని ఒక రేంజ్లో అభివృద్ధి చేసిన ప్రభాకర్ అంతే స్థాయిలో వివాదాల్లో కూడా చిక్కుకున్నారు. ఎంఆర్ఓ వనజాక్షి వ్యవహారంతో చింతమనేనిపై బాగా వ్యతిరేకత ఎక్కువైంది. వనజాక్షి ఎపిసోడ్ను అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ప్రధాన ప్రచారాస్త్రంగా వాడుకుంది. ఆ క్రమంలోనే గత ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి హ్యాట్రిక్ కొడతారు అనుకున్న చింతమనేనికి వైసీపీ అభ్యర్థి కొట్టారు అబ్బయ్య చౌదరి చేతిలో భంగపాటు తప్పలేదు. ఊహించని పరాజయంతో చింతమనేని ప్రభాకర్ చాలా కాలం తేరుకోలేకపోయారు. ఓటమిని ఆయన జీర్ణించుకోవటానికి చాలా టైం పట్టింది. ఆ టైంలో ఇంటికి పొలం పనులకే పరిమితమైపోయారు. గత 3 ఏళ్లుగా తిరిగి యాక్టివ్ అయిన చింతమనేని టీడీపీ బలోపేతానికి కృషి చేస్తూ క్యాడర్తో మమేకమవుతూ వచ్చారు. ఈసారి ఎన్నికల్లో దెందులూరులో పాత ప్రత్యర్థిపై ప్రతీకారం తీర్చుకోవటానికి గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. ఈసారి దెందులూరు ఓటర్లు ఎవరికి పట్టం కడతారు? చింతమనేని ఈసారి అబ్బయ్య చౌదరిని ఓడించి రివెంజ్ తీర్చుకుంటారా, లేదా అబ్బయ్య మరోసారి తన ఆధిపత్యం నిలుపుకుంటారా అన్నది ఆసక్తిగా మారింది. దెందులూరు నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో పరిస్థితులు గ్రౌండ్ రిపోర్ట్ పరిశీలిస్తే ఈసారి హోరాహోరీ పోరు తప్పేలా లేదు. గత ఎన్నికల్లో గెలిచిన అబ్బయ్య చౌదరి ఈసారి అంత సులువుగా గెలిచే పరిస్థితి లేదంటున్నారు. నియోజకవర్గంలో చింతమనేని పట్ల చాలా సానుభూతి కనిపిస్తోంది. ఓడిపోయిన తరువాత ఆయన్ని అరెస్టు చేసి జైల్లో పెట్టి బెయిల్ రాకుండా వరుసగా కేసుల మీద కేసులు పెడుతూ దాదాపు 60 కేసులతో పోలీసులు ఆయన్ని ఇబ్బంది పెట్టి 2 నెలలకు పైగా జైల్లో ఉంచారు. దాంతో ఆయన అభిమానులతో పాటు గత ఎన్నికల్లో అబ్బయ్య చౌదరి వెంట తిరిగిన వారు కూడా ఇప్పుడు చింతమనేని విషయంలో సాఫ్ట్ కార్నర్తో ఉన్నారంటున్నారు. అదే సమయంలో ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరికి జగన్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు అండగా నిలిచే అవకాశముందంటున్నారు. మొత్తం మీద ఇద్దరికి ప్లస్లున్నాయి, అదే స్థాయిలో మైనస్లు కూడా కనిపిస్తున్నాయి. ఈసారి చింతమనేనికి సీటిచ్చే విషయంలో చివరి వరకు నాంచిన చంద్రబాబు ఈసారి మంచి మెజార్టీతో గెలుస్తున్నావు, మంచి పదవి కూడా గిఫ్ట్గా ఇస్తానని చెప్పారట. చంద్రబాబు చింతమనేనికి గత ప్రభుత్వంలోనే విప్ పదవి ఇచ్చారు. ఈసారి మంచి పదవి అనటంతో అది ఏ పదవి అన్న చర్చ మొదలై జిల్లాలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సీనియర్ నేతగా ఉండటమే కాకుండా పార్టీని కనిపెట్టుకుని కేసులకు బెదరకుండా టీడీపీ జెండాను మోయటం వల్లే చింతమనేనిపై చంద్రబాబుకు అంతటి అభిమానమని ఆయన సన్నిహితులంటున్నారు. కాబోయే మినిస్టర్ అని ప్రచారంలో ఊదరగొడుతున్నారు. మరోవైపు చింతమనేనికి పూర్తి సహకారం అందిస్తోన్న జనసేన నేతలు ఆ ఫైర్ బ్రాండ్ని మారిన మనిషిగా ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన దూకుడును కంట్రోల్ చేస్తామంటున్నారు. ఆయన
కోపం ఎక్కువ, దురుసు ఎక్కువ, అన్ని ఎక్కువ అని చెప్పేసి మాకు మా జనసేన పార్టీ అంటే మార్పు చెందడానికి, మార్పు కోసం వచ్చిన పార్టీ. ఎప్పుడైతే మా పార్టీతో తెలుగుదేశం పార్టీ జత కట్టిందో, అలాగే చింతమనేని గారు ఘంటసాల వెంకటేశ్వర గారితో జనసేన పార్టీతో కలిసి పనిచేస్తున్నారు. ఆయనలో చాలా మార్పు వచ్చింది. అంతకుముందు దురుసుతనం గాని, అంతకుముందు దుడుకుతనం గాని, అంతకుముందు నోరు జారుడుతనం గాని ఏమీ లేదు. మా పార్టీ కంట్రోల్లో పెడుతుంది ఖచ్చితంగా. రేపు రోజు నేను చెప్తున్నాను మీకు, ఎందుకంటే ఏదైనా దురుసుతనం ఉంటే కనుక ఏదో కొన్నాళ్ళు ఉంటుంది, ఒక వయసు వరకు ఉంటుంది. అయితే చింతమనేని మాత్రం తనను ఈ స్థాయికి తెచ్చిన ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ను వదులుకోవటానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించటం లేదు. అందుకే తనకు నచ్చినట్లే ఉంటానని, తనను ఎవరూ కంట్రోల్ చేయరని, ప్రజల కోసం ఎంత దూరమైనా వెళతానని సభాముఖంగానే స్పష్టం చేస్తుండటం విశేషం. సోదరిమణి చెప్పినట్లుగా ఒక్కడు చెబితే నన్ను కన్న అంబాబాబు నన్ను ఎమ్మెల్యే చేసిన చంద్రబాబు గారు చెప్తేనే ఏనాడు నేను కంట్రోల్లో లేను. నాకు నచ్చితే ఎక్కడికైనా ఉంటా, నాకు నచ్చకపోతే నేను ఇది తప్పు అని కొండ బద్దలు కొట్టినట్టు చెప్తా తప్ప మా సోదరిమణి మన జనసేన మనం కంట్రోల్ చేస్తామంటుంది. నేను ఎవరికి కంట్రోల్లో ఉండే మనిషిని కాదు. వైసీపీ విషయానికొస్తే అబ్బయ్య చౌదరి గత ఎన్నికల్లో ఎన్నో హామీలిచ్చారు. యువతకు ఉపాధి కల్పించి దెందులూరు దిశను మార్చేస్తానని చెప్పిన మాటలన్నీ నీటి మీద రాతలుగా మిగిలిపోయాయన్న విమర్శలున్నాయి. అభివృద్ధి పరంగా ప్రభాకర్ చేసిన దాంతో పోలిస్తే 10-15% కూడా చేయలేదని వైసీపీ వాళ్లే అంటున్నారు. అబ్బయ్య చౌదరి వివాదాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేసినా ఆయన అనుచరులుగా చెప్పుకునేవారు నియోజకవర్గంలో టీడీపీ నేతలు, కార్యకర్తలతో పాటు తమకు ఎదురు చెప్పిన సాధారణ జనాలపై జులుం ప్రదర్శించడంతో ఆ వ్యతిరేకత అంతా పరోక్షంగా అబ్బయ్య చౌదరిపై రిఫ్లెక్ట్ అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా ఈసారి గెలుపు చింతమనేని పొలిటికల్ కెరియర్ కు చాలా ఇంపార్టెంట్. మరి గెలుపోటములు నిర్ణయించే ఓటరు దేవుళ్లు ఎవరికి వరమిస్తారో చూడాలి.